హలో డియర్ సబ్స్క్రైబర్స్, నేను ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయింది. అసలు వీడియోస్ పెట్టడం లేదు, షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను టైం కుదరక. సో ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ఛానల్ పేరుని మార్చాను అనమాట. దేవి అశోక్ వ్లాగ్స్ అని ఉండేది కదా, సో దాన్ని నేను మా యావండి అని చెప్పేసి మార్చాను. ఓకే, అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను. షార్ట్ చూసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు, ఇది లాంగ్ వీడియో అనమాట. పల్లీలు చూపిస్తున్నాను కదా, మీకు అర్థమై ఉంటుంది. పల్లీ చిక్కీ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. కాదు, నేను పీనట్ బటర్ చేస్తున్నాను అనమాట. బేసిక్గా బయట కొనేది చాలా రేట్ ఉంటుంది కదా, రేట్ అనే కాదు, అది ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి నాకు తెలియదు. సో ఈజీ కాబట్టి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి ఇది మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో స్టార్టింగ్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. లో ఫ్లేమ్ మీద పల్లీల్ని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. సో వాటిని చల్లారిన తర్వాత ఇలా పట్టు అయితే తీసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈజీగా వచ్చేస్తుంది మీకు, చేత్తో ఒకసారి అనేసి ఇలా పట్టు మొత్తం తీసేసుకుని పక్కన పెట్టుకుందాము. అయితే దీంతో పాటు మనకు కావాల్సిన ఏంటంటే కొంచెం నెయ్యి తీసుకోవాలి. అలాగే ఉంటే నా దగ్గర ఉందని చెప్పేసి వాడుతున్నాను. నేను కోకో పౌడర్ తీసుకున్నాను. కోకో పౌడర్ లేకపోతే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. కోకో పౌడర్ వేయడం వల్ల కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంతేకాదు దాన్ని ఏమంటారు, న్యూట్రిల్లా ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట, కోకో పౌడర్ వేయడం వల్ల. అయితే పల్లీలు వేసుకుని మిక్సీలో కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. అందులోకి బెల్లం వేసుకున్నాను. బెల్లం లేకపోతే మీరు తేనె వాడుకోవచ్చు అనమాట. ఇందులోకి కోకో పౌడర్ వేసుకుని మంచిగా గ్రైండ్ చేసేసుకుందాము. అయితే గ్రైండ్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకి, కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యి మెత్తటి పేస్ట్లో అవుతుంది అనమాట. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ మర్చిపోవద్దు. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను గ్రైండ్ చేసుకున్నది ఇట్లా అయిందనమాట. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేసుకుని. నా దగ్గర లేదు, సో నేను ఇలా గట్టిగానే చేసుకున్నాను అన్నమాట. సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని నాకు తెలిసి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. నేను చేసుకుని చాలా తక్కువ కాబట్టి ఇది 1 మంత్ లోపు ఏంటి, నాకు తెలిసి 5 డేస్లో అయిపోతుంది. మీరు ఎక్కువ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పీనట్ బటర్ది బాక్స్ ఉంటే అందులో వేసుకున్నాను అనమాట. మీరు ఏదైనా గాజు డబ్బాలో వేసుకోండి, సేఫ్ అనమాట. సో అంతే, పీనట్ బటర్ రెడీ అయిపోయింది. అందరికీ కుదరదు అట్లా చేసి ఇవ్వడానికి, మ్యాక్సిమం బయట తెచ్చుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా వీక్ డేస్ ఖాళీ టైం ఉన్నప్పుడు కాస్త టైం చూసుకుని చేసి స్టోర్ చేసుకోండి. ఈ వీడియో ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి పీనట్ బటర్ మీద. ఐ నో మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు. ఒకవేళ చూసినా కూడా నా వీడియోని కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మా ఛానల్ని ఫాలో చేసి మమ్మల్ని కాస్త సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను షార్ట్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను, అందుకే పెద్ద రీచ్ ఉండట్లేదు. నేను మొన్న ఈ మధ్య యూట్యూబ్లో చూసాను అనమాట, లాంగ్ వీడియో కూడా పెట్టాలి, షార్ట్ కూడా పెట్టాలి. నాకు అది తెలియక లాంగ్ వీడియో చేసి కూడా నేను దాన్ని షార్ట్ చేసి షార్ట్ వీడియోనే పెడుతున్నా, లాంగ్ వీడియో మొత్తం డిలీట్ చేస్తున్నా. సో అది నాకు మైనస్ అయింది. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా పెడతాను, మీరు కూడా చూసి సబ్స్క్రైబ్. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అసలు లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. మీరు కామెంట్ చేసి లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొక 10 మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. మీరు అదే జస్ట్ స్టార్టింగే చూసి వదిలేస్తే వీడియోనైతే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేయదు. నాకు కూడా వీడియోస్ చేసే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట.